అలాయ్ బలాయ్. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం ద్వారా తెలంగాణలో అన్ని జిల్లాల్లో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఎన్నికలు ఒక పోటీ, కానీ రాజకీయ వాతావరణంలో ఎక్కడా లేని ఒక హింసా పద్ధతి లేని విధంగా శాంతియుతంగా ప్రజల అభిప్రాయాన్ని కోరుకునే విధంగా ఉండాలని ప్రభుత్వం పక్షాన కోరుకుంటా ఉన్నాను. ఎన్నికలు అనేటువంటి ప్రజాభిప్రాయం కొరకు వచ్చేవి. ఆ ప్రజాభిప్రాయం విషయం లోపల మనం ప్రజాస్వామికంగా ఎన్నికల నిర్వహణకు పోవాలని కోరుతూ మనందరికీ కూడా ఈ సందర్భంగా నిర్వాహకుడు పెద్దలు దత్తాత్రేయ గారికి, విజయలక్ష్మి గారికి, మిగతా వేదిక మీద ఉన్న పెద్దలకు, పాత్రికేయులు ఇక్కడ ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు చెప్పి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వకంగా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు విమలక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సోదరిమణి విమలక్క గారు తెలంగాణ ఉద్యమంలో ఆమె గొంతు కానీ ఆమె యొక్క వాణి కానీ పల్లె పల్లెకి తీసుకెళ్లి తెలంగాణ ఉద్యమంతో పాటు బతుకమ్మను కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేసినటువంటి సోదరిమణి విమలక్క గారిని ఆమె మాట్లాడి ఒక మధురమైనటువంటి పాట కూడా వినిపించాలని నేను ఆమెకు విజ్ఞప్తి చేస్తున్నాను. అలాయ్ బలైకి విచ్చేసినటువంటి పెద్దలకు, మిత్రులకు, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున తెలంగాణ ఉద్యమాభినందనలు. జై తెలంగాణ. ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారు, విజయలక్ష్మి గారికి ప్రత్యేకంగా ఉద్యమాభినందనలు. మిత్రులారా, దశహర అంటే వాస్తవానికి బుద్ధుడు, నాగార్జునుడు ఇచ్చినటువంటి సందేశంలో బుద్ధుడు, నాగార్జునుడు ఇచ్చినటువంటి సందేశంలో ఒక మనిషిలోని 10 అవలక్షణాలని వదిలేసి మంచి లక్షణాలని సంతరించుకోవడమే, ఆ రకంగా మానవ మనుగడ కొనసాగించడమే దశహర అనేటువంటి దానికి ఒక అర్థం అనేటువంటిది బుద్ధుడు, నాగార్జునుడు ఇచ్చినటువంటి 10 పారామితులలో ఇవన్నీ అంశాలు జోడించబడి ఉన్నాయి. అందులో ఇవాళ మొత్తంగా నవధాన్యాల సంస్కృతిలో భాగమైనటువంటి ఇక్కడ అనేక ఆహార భోజనాల్ని ఇక్కడ మనకు అందిస్తున్నటువంటి దత్తన్న గారు నిజానికి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయంలో అలాయ్ బలాయికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. అందరము కలిసిమెలిసి ముందుకు సాగడానికి గల కారణమైనటువంటి అలాయ్ బలాయ్ అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ రకంగా మనిషిలోని అంతరాల్ని పక్కన పెట్టి, వివక్షతల్ని పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ముందుకు సాగించడమే అనేటువంటి దానికి ఒక సంకేతమైనటువంటిది అలాయ్ బలాయ్. అది కొనసాగిస్తున్నటువంటి దత్తన్న గారికి, విజయలక్ష్మి గారికి మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ తెలంగాణ సంస్కృతికి, చరిత్రకి సంబంధించినటువంటి 2 చరణాల పాట మీకు పాడి వినిపిస్తాను. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. కృష్ణ గోదావరులు కుడి ఎడమ పారగా, గోల్కొండ తలపైన కిరీటమై మెరువగా, గోల్కొండ తలపైన కెరటమై మెరువగా, గోల్కొండ తలపైన కెరటమై మెరువగా. త్రిలింగాల నేల తెలంగాణమై, భరతమాత నుదుట సింధూరమై. పాడరా పాడరా మన పాట, నవ తెలంగాణమని ప్రతి నోట, నవ తెలంగాణమని ప్రతి నోట. పోషమ్మ మైసమ్మ గ్రామ పోలేరమ్మ, వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ, వానొస్తే గంగ
గంగమ్మ వనములో సారమ్మ వానొస్తే గంగమ్మ వనములో సారమ్మ సిప్పి పూల నడుమ గౌరమ్మరా సిప్పి పూల నడుమ గౌరమ్మరా మన ఆడబిడ్డల చాడ బతుకమ్మరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట చెరువు అలుగులు దుంక సిలుక వన్నెల సెలుక మంచెనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక మంచనెక్కి రాత్రి కాసేను నెలవంక జొన్న పిసికిలు తల్లి పాలోలెరా జొన్న పిసికిలు తల్లి పాలోలెరా పాల పిట్ట వాలి తింటుందిరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట అరే ఆదివాసుల కొలువు సమ్మక్క సారక్క బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న బహుజన రాజ్యమే సర్వాయి పాపన్న రైతాంగ సాయుధ పోరాటమై రైతాంగ సాయుధ పోరాటమై ఈ జగతిలో వెలుగొందే తెలంగాణరా పాడరా పాడరా మన పాట నవ తెలంగాణమని ప్రతి నోట నవ తెలంగాణమని ప్రతి నోట ఆ మాలలు మాదిగలు బహుజనులు అందరూ సంచార జాతులు సర్వమానవతలు సంచార జాతులు